అబ్బా ఈ ఏరియా చూస్తుంటే డబ్బు మూటే కాదురా, మనిషిని తగలబెట్టినా అడిగే దిక్కే లేదు. అవునరా, ఇంకా లేట్ ఎందుకు? మూటలు తీసేసి కాల్చేద్దాం, పద. పద కాల్చేద్దాం. ఇదేంట్రా 3 మూటలున్నాయి, మన తెచ్చింది 2 కదరా. రే, ఈ మూట మీద ఏం రాసిందిరా? రాజా. ఆ మూట మీద రాణి. రాజు రాణి పక్కన పెడితే ఖాళీగుంటారా? ఊరు చివరి వచ్చేలోపు ఒక బుజ్జి మూటని కనీసి ఉంటాయి. మూటలు కంటమేంట్రా? రే, ఇప్పుడు ఆ వివరాలంత అవసరమా? అమ్మ 2 మూటలు పెట్టబోయి 3 మూటలు పెట్టింది. ముందు తగలబెట్టుదాం దా. ఏంద్రా ఇంత బరువు ఉంది? సరిగ్గా నడవరా. డబ్బులు ఏంట్రా ఎంత బరువు ఉన్నాయి? అసలు ఇంతకిందులో డబ్బులు ఉన్నాయంటావా లేదా? డబ్బులు కాకపోతే వజ్రాలు ఉంటాయా? ముందు నువ్వు పెట్రోల్ తీసుకొస్తున్నావా? తీసుకున్నారా? ఇది ఆటోలో ఎట్ల బండి ఇంత స్లోగా పోతుంది? ఎట్ల బండి అత్తయ్య గారు? మరి ఎద్దులేవే? ఆటోలో నా పక్కన కూర్చున్నావు కదక్క. దాన్ని ఒక్కటి పీకవే. అలాగే. నోరు మూసుకుని కూర్చో, మాట్లాడుకు. ఇక్కడ దించరా? ఎంత బరువు చచ్చింది ఏంట్రా బాబు ఈ మూట? వద్దురా వద్దురా, లోపల డబ్బు లేదురా, నన్ను చంపకండ్రా దేవుడా. ఈ సన్నాసులకు ఎట్లా తెలుస్తుంది స్వామి? అరే తమ్ముడు, ఒక్కసారి మోటిప్పి చూద్దాంరా. ఏమంటావు? ఎందుకురా? జీవితంలో ఇంత డబ్బు ఎప్పుడు చూడలేదురా. ఒక్కసారి చూసేసి కాల్ చేద్దాం రా. ఈ లోపు పోలీసులు వస్తే చస్తాంరా. అనవసరమైన రిస్కులు మనకుందు. స్కూల్లో ఇంకా పిల్లలు ఎవరు రాలేదేంటి? అవును, నాకు కూడా ఎవరు కనబడటం లేదు. ఏందే గట్ల ఇస్తున్నావు? పొద్దుగాల పూజ చేయలేదా? హారతి ఇయ్యలేదా? నార్మల్, నీలాంటి మోసగత్తితో నేను మాట్లాడను. మోసగత్తెనా? నేనే మోసం చేసినే? నన్ను కాదు, మా నాన్నమ్మ గారిని మోసం చేశావు. ఆమెని కిడ్నాప్ చేసి మీ ఇంట్లో దాచావు. 2 రోజులు నాకు కనపడకుండా చేశావు. చల్, నేను దాసుడేందే? మీ ముసల్దే నన్ను దాచిపెట్టు అని నా గడ్డం పట్టుకొని బతిలాడుకుంది. పోనీలే పాపం దాచిపెట్టినా, లేకుంటే ఈ పాటికి అప్పులు ఇచ్చిన డబ్బులు ఏడదాయన్న తెలవక పిచ్చి పట్టి వచ్చేది. నిజమే, మా నానమ్మ గారు తన్ని దాయమని అడిగిందనుకో, నువ్వేం చేయాలి నాకు చెప్పాలి కదా. కానీ నువ్వేం చేసావు? నేను ఇంటికొచ్చినా లేదు అని అబద్ధం చెప్పావు, నన్ను ఏడిపించావు. అందుకే నువ్వుంటే కోపం, పగ, ప్రతీకారం. నీ బబ్లి మొహానికి గంత పెద్ద డైలాగులు సెట్ కావే. జరంతా ఆవేశం తగ్గించు. లేదు, నువ్వు నన్ను ఎంత ఏడ్పించావో నిన్ను దానికంటే ఎక్కువ ఏడ్పిస్తాను. మా నానమ్మ గారి దగ్గర లాక్కున్న డబ్బులన్నీ నేను నీతో వసూలు చేయిస్తా. గట్లనా? సరే స్వామి, మా గీతకి నన్ను ఏడ్పించే శక్తిని ప్రసాదించు స్వామి. గట్లనే నా కాడ పైసలు వసూలు చేయనీకి తెలివి ధైర్యం ఈ స్వామి. దేవుడికి చెప్పిందే, త్వరలో నీ కోరిక నెరవేరుతుంది. మా నాన్నమ్మ గారి దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నందుకు నిన్ను శిక్షించి తీరుతా. ఇదేనా
అక్క అక్క ఏం రా ఆ సత్తి లావణ్య చూడు. ఏమై ఉంటుందిరా? ఏమో అక్క. సరే చూద్దాం పద. పద. ఏందే లావణ్య, క్లాస్ కి టైం అవుతుంటే గిడ కూర్చున్నావు? నేను రాను, నువ్వు వెళ్ళవే. ఏ ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? ఏం లేదు. సార్ ఏమైనా కూర్చోమన్నాడా? లేదు. మీ అమ్మగారిని నాయన గాని వస్తానన్నారా? లేదు. మరి గేడెందుకే క్లాస్ కి పోదాం పద. వద్దే, నా మాట విను. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ చల్ నడు. శ్వేత, శ్వేత, నా మాట విను, నేను రాను. గుడ్ మార్నింగ్, కూర్చోండి. అందరూ హోంవర్క్లు చేశారా? శ్వేత, నువ్వు చేసావా? చేసినా. ఏం చేసావే? చెట్టు గుండీలు కొట్టినా, ఆ? చాయ్ పెట్టి మా మామకి ఇచ్చినా, బాషిల్లు తోమినా. చాలే, హోంవర్క్ చేసావా అంటే చాయ్ పెట్టా, గుండీలు గుట్టా, ఇవే మాటలే. గవన్నీ హోంల వర్క్ లేక సార్. చాలే, అతి తెలివితేటలు నువ్వుని. ఇప్పుడు మ్యాథ్స్కు సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్పాలి. అడుగుండ్రి. 8లోంచి 6 తీసేస్తే ఎంత వస్తుంది? వామ్మో, పెద్ద క్వశ్చన్ అడిగిండు. చెప్పు, ఎంత వస్తుంది? రే నువ్వేనా చెప్పురా. రెండు అక్క, రెండు. చెప్పు, ఎంత వస్తుంది? రెండు అక్క, రెండు. 8 నుంచి 6 తీస్తే సత్తిగానికి టాయిలెట్ వస్తుంది సార్. 8లోంచి 6 తీస్తే సత్తిగారికి టాయిలెట్ రావడం ఏంటి? వాడు 2 ఏళ్ళు చూపిస్తుంటే టాయిలెట్ వస్తుందనే కదా సార్. ఛీ!